హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను మన థాయిలాండ్ ట్రిప్ పార్ట్ 5 బిగ్ బుద్ధా టెంపుల్కి వెళ్ళాము. చాలా బాగుంది. అక్కడ చాలా ప్రశాంతంగా, టెంపుల్స్ అంటే కొంచెం అలాంటి ఏజ్ వాళ్ళకి చాలా నచ్చుతుంది కదా. చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడ 12 ట్రీస్ ఉన్నాయి స్టార్టింగ్లో. ఒక్కొక్క సంవత్సరంకి ఒక్కొక్క యానిమల్ అనమాట, వాళ్ళకి సింబల్ అలా పెడతారు. ఒక్కొక్క దాని మీద రాశారు. ఇయర్ ఆఫ్ ర్యాట్, ఇయర్ ఆఫ్ లైన్, ఇయర్ ఆఫ్ డ్రాగన్ అలా రాస్తున్నాయి 12 అనమాట. చాలా బుద్ధుడు చుట్టూ చాలామంది ఇంకా వేరే విగ్రహాలు కూడా ఉంటాయి, శిష్యులు, ఇంకా రకరకాల బ్రహ్మదేవుడు ఉన్నాడు, కుబేరుడు ఉన్నాడు, చాలా దేవుళ్ళు ఉన్నారు. అక్కడి నుంచి వ్యూ కూడా చాలా బాగుంది. మాకు ఇచ్చారు కదా హోటల్ కూడా కనిపిస్తుంది. బాగుంది, దగ్గరలో అన్నమాట, హోటల్కి దగ్గరలో. టెంపుల్ అంతా బాగుంది. అక్కడ పద్ధతిగా ఉండాలి, డ్రెస్సులు అవి నీట్గా వేసుకోవాలి. షార్ట్స్ వేసుకొని వస్తే వాళ్ళ లుంగి కట్టేస్తారనమాట. స్లీవ్లెస్ వేసుకుంటే మీద క్లాత్ కప్పేస్తారు. అక్కడ చాలా పద్ధతి పాటిస్తారనమాట. షార్ట్స్ వేసుకోకూడదు, స్లీవ్లెస్ వేసుకోకూడదు. అందుకే మీరు థాయిలాండ్ వెళ్తే ఏ గుడికి వెళ్ళినా అలా ఫుల్ డ్రెస్ వేసుకొని వెళ్ళండి. మళ్ళీ అక్కడ అందుకు అలా చేస్తే బాగుంటుంది కదా. పిల్లలు కొంచెం చిన్న షార్ట్స్ వేసుకుంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇక బిగ్ బుద్ధ, చాలా పెద్ద బుద్ధుడు. అక్కడ మనం కూర్చొని మెడిటేషన్ చేసుకోవచ్చు. మెడిటేషన్కి ఇంకో సైడ్ ఇంకొక బుద్ధుడు ఉన్నాడు. చాలా బాగుంటుంది. ఎక్కువ మన ఇండియన్సే వస్తారు. థాయిలాండ్ అంతా మన ఇండియన్సే ఉంటున్నారు. వాళ్ళని పోషిస్తున్నారు మన ఇండియన్సే. మన వల్లనే వాళ్ళకి రిచ్ అయిపోతున్నారు. మన రూపీ కాస్ట్ తగ్గిపోయింది, వాళ్ళ బాట్స్ పెరిగింది. అంతా మన ఇండియన్స్ వల్ల. ఏం చేస్తాం, మనం అలా తిరిగే అలవాటు మన ఇండియన్స్కి ఎక్కువ ఉంది కదా, తప్పదు. చూడండి ఎంత బాగుంటుందో, అంతా గోల్డ్ కోటింగ్. వాళ్ళు అందరూ ఈ వజ్రాసనంలోనే ఎక్కువగా వాళ్ళు ప్రేయర్ చేస్తారు. ఇలా మన సాష్టాంగ నమస్కారం చేస్తాం కదా, వజ్రాసనంలోని ఇలా దండం పెడతారన్నమాట. చాలా పద్ధతిగా చేస్తారు. పిల్లలు అందరూ పద్ధతిగా ఉంటారు, చాలా నమ్ముతారు బుద్ధుడిని వాళ్ళు అనమాట. ఇక్కడ అగరబత్తీలు, క్యాండిల్, ప్లాస్టిక్ అనమాట, ఫ్లవర్స్, ఒరిజినల్ ఫ్లవర్స్ పెట్టరు వీళ్ళు. మేము 3 టెంపుల్స్కి వెళ్ళాం, 3 దగ్గర అలాగే ఉంది. చుట్టూ పెంచుతారు కానీ దేవుడికి పెట్టరు. క్యాండిల్ వెలిగిస్తారు. ఆయిల్ కూడా ఉంటుంది. ఆయిల్ పెద్ద దీపాలు ఉంటాయి, అందులో వేసుకోవడం. ఇంకెవరైనా మొక్కుకుంటే అటు చూడండి, మీకు అనిపిస్తుంది అక్కడ ఎదురుగా ఒక బిల్డింగ్ ఉంది కదా చిన్నది, అక్కడ ఒక నుయ్యిలా ఉందన్నమాట. ఒక బ్లూ లెటర్స్ రాస్తుంటారు. ఆ నూతిలోని 5000 వాలా 1000 వాలా మనం చేపట దివాళీ కాలుస్తాం కదా, అవి కాల్చి అందులో వేస్తున్నారు. వాళ్ళు ఏవైనా కోరుకుంటే కోరికలు తీరిన తర్వాత తీరడానికో మరి దేనికో అందులో వేస్తున్నారు. వాళ్ళు ఏదో చెప్పారు, మాకు అర్థం అనేది. అక్కడ సైడ్ అవన్నీ అమ్ముతారనమాట. అగరబత్తీలంతా, అగరబత్తి స్మోక్ ఉండదు, స్మెల్ ఉండదు. అక్కడ అగరబత్తి పెద్ద పొడుగ్గా స్టిక్స్ ఉంటాయి. ఇక్కడ కుబేరుడు ముందు ఇలా కాయిన్స్ అనమాట నిలబెట్టాలి. నిలబెడితే మనం అనుకున్నది ఏదైనా కోరికలు అనుకొని నిలబెడితే కోరిక తీరుతుంది అంటారు. ఒక 4-5 నిలబెట్టాను, ఏమీ కోరుకోలేదు. అలా అయిపోయింది అనమాట. ఆ పాప ఎదురుగా ఉంది, ఆద్యమాత వచ్చింది కదా, అయితే 8 కాయిన్స్ పెట్టింది అమ్మాయి. మీ ఇద్దరం కాంపిటీషన్. చిన్నపిల్ల అయినా బాగా తెలివైంది పాప. అలా అయిపోయిన తర్వాత దేవుడికి దండం పెట్టుకొని నెక్స్ట్ ఇంకొక అక్కడ చుట్టుపక్కల అంతా తిరిగా అనమాట. చాలా దేవుళ్ళు ఉన్నారు, అంతా బుద్ధుడే, రకరకాల బుద్ధుడు. ఇంకేదో ఒక రకమైన షేప్ అన్నిటి దగ్గర పెడుతున్నారు. ఆ దేవుడు అక్కడ ఉన్నదన్నమాట. అదొక దేవుడు కూడా ఉన్నారు అక్కడ. ఇంకా ఆ వ్యూ అంతా అంతా బీచ్ కనిపిస్తుంది, చాలా బాగుంది. మనం మనసులో అనుకున్నది చేస్తే కోరికలు తీరుతాయని అదే చెప్తున్నాను నేను. వేరే డిస్టర్బెన్సెస్ ఉన్నాయని నేను మ్యూట్ చేసి నేను డబ్బింగ్ చెప్తున్నాను. ఇక్కడ మెడిటేషన్ చాలా బాగుంటుంది, అక్కడ కూడా ఇది చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఏమో అక్కడ వ్యూ పాయింట్కి వెళ్ళాము. తన రూబీ, రాధికాల పాప ఆద్య వాళ్ళ డాడీ అతను అనమాట. ఆద్య వాళ్ళ డాడీ సందీప్, మా వారు, ఇంకొక బెంగళూరు నుంచి వచ్చిన వీళ్ళు 5గురు వచ్చారు. అందరం బాగా కలిసి ఎంజాయ్ చేసాం అనమాట.
అక్కడ నుంచి వ్యూ బాగుంది. కోరల్ ఐలాండ్కి వెళ్ళాం కదా, అదే చూడండి బ్రిడ్జ్లా కనిపిస్తుంది. దాని మించి నడుచుకొని వెళ్ళి అక్కడ నుంచి స్పీడ్ బోట్లో వెళ్ళామన్నమాట. అక్కడ నుంచి పటయా పాయింట్ కనిపెడింది, ఫోటో తీసుకున్నాము వ్యూ పాయింట్. అదంతా బీచ్, సముద్రం తాలూకు వాటర్ అనమాట. బాగుంది, వ్యూ చాలా బాగుంది. మంచి గాలి, క్లౌడీగా ఉంది, పెద్దగా ఎండగా లేదు. మేము వెళ్ళిన టైం అసలు చాలా సమ్మర్ కదా టైము, కానీ లక్కీగా మేము బయటకు వెళ్ళిన నాళ్ళు క్లౌడీగానే ఉంది. బాగానే ఎంజాయ్ చేసాం, రీల్స్ చేసాం. మీదన ఇన్స్టాలో పెట్టాను రీల్స్. బాగుందన్నమాట. నేను, మా వారు, ఆ పిల్లలు అందరూ కలిసి చేసాం అన్నమాట. ఈ పువ్వులు మన ఇండియాలో కూడా దొరుకుతాయి కదా, అక్కడ రోడ్డు మీద సైడ్ వేస్తుంటారు, అందరు ఇళ్ళ ముందు కూడా వేసుకుంటుంటారు. అంతా మన అంటే ఏషియన్ కంట్రీ కదా, ఇంటి అంతా చాలా అన్ని పద్ధతిగానే ఉంటాయి. మన ఇండియన్స్ లాగానే కొన్ని ఉంటాయి. అక్కడి నుంచి ఫ్లోటింగ్ మార్కెట్ తీసుకెళ్ళాడు, మధ్యాహ్నం తీసుకెళ్ళాడు. ఫ్లోటింగ్ మార్కెట్ ఏమీ ఉండదు, ఊరికి అలా బోట్లో ఆ చివరికి వెళ్ళి ఆ మార్కెట్ అంతా తిరిగి ఏదో కొబ్బరి బొండం దాకా వచ్చేసాం. ఈవినింగ్ అయితే మార్కెట్లో వేరే వాళ్ళు కూడా వచ్చి మనకి అమ్ముతారనమాట. బోట్స్ ఉంటాయి, చూడ్డానికి కలర్ఫుల్గా బాగుంటుంది. మేము మధ్యాహ్నం తీసుకెళ్ళాడేంటి, ఈ చివరి నుంచి వ్యూ మాత్రం చాలా బాగుంది. చూడండి, మేము వెళ్తున్న వాళ్ళకి తెలియలేదు, కానీ వీడియో తీస్తే చాలా బాగుంది. ఇది స్పెషల్ బోట్ అనమాట. 200 బాట్స్ ఇస్తే పర్ హెడ్ తీసుకెళ్తారు. అందులో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కొంచెం అలా చుట్టూ తిప్పుతారు, అంతే అయిపోయింది. అక్కడ దిగి ఆ చుట్టూ చివరికి వెళ్ళి దిగి ఆ మార్కెట్ అంతా నడుచుకుంటూ వచ్చి దారిలో ఏవో కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. పెద్ద జనం లేరు. మధ్యాహ్నం తీసుకెళ్ళాడు, ఎవరుంటారు, వాడంతే వాడికి కన్వీనియంట్గా వాడు తీసుకెళ్ళాడు. కొబ్బరి బొండం తాగాం, అది కూడా పెద్ద టేస్ట్ ఉండదు, నాకైతే నచ్చలేదు. వ్యూ పాయింట్ దగ్గర ఫోటో తీసుకున్నాను. నెక్స్ట్ ఏమో జెమ్స్ గ్యాలరీకి తీసుకెళ్ళాడు. ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఫ్రూట్స్ అనమాట, డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ అక్కడ ఉన్నాయి. జెమ్స్ది వీడియో తీయొద్దన్నారు, చాలా బాగున్నాయి. రకరకాల అమెరికన్ డైమండ్స్, ఒరిజినల్ డైమండ్స్, అన్ని నగలు అక్కడవి థాయిలాండ్ డిజైన్వి చాలా బాగా అమ్ముతున్నారు. చూసాం, వీడియో తీయొద్దన్నారు. తర్వాత దాని నెక్స్ట్ ఇదనమాట, అన్ని ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, చిన్న చిన్న పర్సులు, డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. కాసేపటి అలా తిరిగాము, ఏవో తీసుకున్నాం, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, పర్సులు ఏవో కొనుక్కున్నాం. ఇంకా రోలాన్ ఉంటుంది, హెడేక్, అలాంటివన్నీ ఏవో అమ్ముతున్నారు అక్కడ. కావాలంటే అన్నీ పెట్టారు, చాలా కావాలంటే తీసుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత అక్కడ మంచి క్యాపుచినో కాఫీ తాగాం. మంచి వాసన వచ్చింది, మనసు అబ్బా హాయిగా అనిపించింది. కాఫీ అంత మంచిది దొరకలేదు మేము వెళ్ళిన తర్వాత. అది అయిపోయిన తర్వాత హోటల్కి వచ్చాం. హోటల్కి వచ్చి ఫ్రెష్ అయ్యి తిరిగాం కదా, మసాజ్ చేయించుకున్నాం. ఈ అబ్బాయి చెప్పాడు, అక్కడ మంచి మసాజ్ సెంటర్ ఉంది హోటల్ ఎదురుగా, ఎక్కడ పడితే అక్కడ చేయించుకోకూడదు, థాయ్ మసాజ్ చేయించుకున్నాం. అక్కడ డిన్నర్ చేసాం పంజాబీ రెస్టారెంట్లో, రెస్ట్ తీసుకున్నాం. నెక్స్ట్ డే మళ్ళీ కలుస్తాను, నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. ఓకేనా, బాయ్.